రకంగా మానవులందరూ కూడా ఎప్పుడైతే మనము లోకానికి ఉపకారం కలిగే పనులు చేస్తామో అది ఏ పూజ. పూజ అంటే కేవలం ఆకులు పూలు ఊదిగడ్లు దీపారాజనలు ఒక్కపేళ్ళు ఇట్లాంటివన్నీ పూజ కాదు. ఇవంతా ఊరికే సోమరి ఆచారాల పేరుతో దేవుడు ఏదో ఇస్తాడు, దేవుడికి పూజ చేస్తున్నాము అని తన్ను తాను మోసం చేసుకుంటున్నారు. మానవులు తమ్ము తాము మోసం చేసుకుంటున్నారు, భ్రమలో బ్రతుకుతున్నారు. దేవుడికి పూజ చేస్తున్నాము, మాకు ఏదో పుణ్యం వస్తుంది అని అనుకుంటున్నారు తప్ప ఏమాత్రము పుణ్యము రాదు. పుణ్యము రావాలి అంటే నీ చేతి నుండి ఎంతో కొంత ద్రవ్యము భగవంతునికి అర్పితం చెయ్యాలి. యజ్ఞో వై విష్ణు, యజ్ఞో వై శ్రేష్టతమం కర్మ, యజ్ఞో వై ప్రజాపతి. ప్రజాపతి అనేటువంటి పరమాత్ముడే యజ్ఞము. విష్ణువు సర్వవ్యాపకమైనటువంటిదే యజ్ఞము. విష్ణు అంటే ఎవరో కాదు, వినాయకమయ్య అంటున్నాము. ఈ వినాయకమయ్య అంటే యజ్ఞానికే ఒక పేరు. గొప్ప ఆహారం అంతా వేస్తాము కాబట్టి ఈ యొక్క నెయ్యి, హవన ద్రవ్యము, ఇంకా ఏవైనా వస్తువులు వేస్తాము కాబట్టి లంబోదరుడు అని యజ్ఞానికే పేరు. ఎందుకు? నిజమైనటువంటి విఘ్నేశ్వరుడు ఎవరంటే సర్వ విఘ్నములు తొలగించడానికి ఈ యజ్ఞము ఉపయోగపడుతుంది. పూర్వము ఋషులందరూ ఎవరు కూడా ముందు యజ్ఞము చేసి తర్వాత వాళ్ళ పనుల మీదకి వాళ్ళు పోయేవాళ్ళు. కానీ ఈ కాలంలో యజ్ఞమే పోయింది, బొమ్మలే మిగిలినాయి. కారణము మనుషులు కూడా బొమ్మలే అయినారు, అంతేకాని ఏ జ్ఞానము లేదు. ఆ బొమ్మ చూడండి, ఏమైనా తిడితే తిడుతుందా, కొడితే కొడుతుందా, పొగిడితే సంతోషపడుతుందా? ఏమీ లేదు. దాంట్లో జ్ఞానం ఉంటే కదా సంతోషపడేది. మీరు ఎన్నెన్నా మొత్తుకోండి, తెల్లవాళ్ళు మొత్తుకోండి, అది ఏం ఉలకదు పలకదు. ఆ ఉలకని పలకని జడ పదార్థంలాగే మన జీవితాలు కూడా జడములే అవుతాయి. జ్ఞానము లభించదు. ఏదో దొరికింది తినడము, దొరికింది మూట కట్టుకోవడం, దొరికింది సంపాదించుకోవడము, బ్రతకడం. ఒకనాడు చచ్చినా పొద్దు ఈ శరీరం విడిచి అవతలి జన్మకు పోతే మనకు ఈ జన్మ రాదు. నువ్వు మానవుడిగా పుట్టి లోకంలో ఏమి మంచి చేశావురా దేవుడు అని చెప్తాడు. ఏం మంచి చేయలేదు, నీకెందుకు మనిషి జన్మ, వ్యర్థం, పో, ఇక ఈ మనిషి జన్మ వద్దు అని ఇంకో జన్మకు వేస్తాడు. చూడండి, వచ్చినటువంటి మానవ జన్మను వ్యర్థం చేసుకోవడం వలన ఎందుకు చేసుకుంటున్నాము?